హాయ్ అండి. వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనం కారం పల్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందామండి. ఇవి చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేస్తారు. పిల్లలు ఏమన్నా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము. ఇక్కడ మనం కప్పు పల్లీలను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనం కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాము. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనిద్దాము. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు పల్లీలను దీంట్లోకి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు పల్లీలని దీంట్లోకి యాడ్ చేసుకుందాము. ఈ పల్లీలు అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసుకొని టిష్యూ పేపర్ కానీ ఏదైనా న్యూస్ పేపర్కి కానీ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేస్తున్నానండి. ఇవి కూడా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి నేను కొంచెం వెల్లుల్లిని అండ్ కొంచెం కారాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. వీటి మొత్తాన్ని చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు వీటి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా బాగా కలపెట్టుకుంటే ఎంతో టేస్టీ కారం పల్లీలు అయితే రెడీ అయిపోయినట్టే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్టఫ్లోకైనా, ఈవినింగ్ స్నాక్స్లోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.